హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటి అని అంటే రోలప్ సమ్మరీ. సో సేల్స్ ఫోర్స్లో రోలప్ సమ్మరీ అనేది ఒక స్పెషల్ ఫీల్డ్. ఇదేం పని చేస్తుంది అని అంటే పేరెంట్ ఆబ్జెక్ట్లో చైల్డ్ ఆబ్జెక్ట్ యొక్క డేటాని సేకరించి క్యాల్కులేషన్స్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన ఉన్నప్పుడు పేరెంట్ రికార్డ్లో చైల్డ్ రికార్డ్లోని డేటా ఆధారంగా మనం దీని ద్వారా సమ్, కౌంట్, మ్యాక్సిమం వంటి విలువలను చూపించడానికి దీనిని ఉపయోగిస్తాం. మరి రోలప్ సమ్మరీలో చేసేటువంటి క్యాలిక్యులేషన్స్ కౌంట్ అంటే చైల్డ్ రికార్డ్స్ యొక్క సంఖ్య, సమ్ ఒక ఫీల్డ్లోని మొత్తాన్ని తీసుకుంటుంది. ఆ మినిమం అంటే ఏంటంటే చైల్డ్ రికార్డ్లోని కనిష్ట విలువ, మ్యాక్సిమం అంటే చైల్డ్ రికార్డ్స్లో గరిష్ట విలువ. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే రోలప్ సమ్మరీ ఫీల్డ్ను పేరెంట్ ఆబ్జెక్ట్లో మాత్రమే క్రియేట్ చేయాలి. ఇది కేవలం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లోనే పనిచేస్తుంది. లుకప్ రిలేషన్షిప్లో ఇది పనిచేయదు.